రీసెంట్ గా చూసుకుంటే మన పెద్ద సినిమాలు 'ఓజీ' గానివ్వచ్చు, మన 'కాంతార' గావచ్చు, 'తెలుసు కదా' కావచ్చు, 'ద గర్ల్ ఫ్రెండ్' కావచ్చు, 'మాస్ జాతర' కావచ్చు. అండ్ మన ఇంకా పెద్ద సినిమాలు గత 2, 3 ఇయర్స్ నుంచి కూడా చూసుకుంటే ఈ సెకండ్ హాఫ్ సిండ్రోమ్, ఎస్పెషల్లీ ఆ రెండవ భాగం డౌన్‌ఫాల్ ఎందుకవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో గైస్, లెట్స్ గెట్ స్ట్రెయిట్ ఇంటు ద వీడియో. సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అంటే రెండవ భాగం చిత్రంలో, అంటే పోస్ట్ ఇంటర్వెల్ సెకండ్ హాఫ్. ఇది ఒక 2-3 ఇయర్స్ నుంచి మనం చెక్ చేస్తే చాలా వరకు పెద్ద సినిమాలు, అటు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఓజీ సెకండ్ హాఫ్ కూడా కొద్దిగా డౌన్ ఉంటుంది. రెండోది కాంటారా కూడా ఫస్ట్ హాఫ్ టెరిఫిక్ గా ఉంటుంది, సెకండ్ హాఫ్ డౌన్ ఉంటుంది. మూడోది రీసెంట్ గా వచ్చిన మన తెలుసు మిత్రమండలి అయితే కంప్లీట్ వాష్ అవుట్. కానీ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్ గా ద గర్ల్ ఫ్రెండ్. ఇట్లా చూసుకుంటూ వెళ్తే గత 2-3 ఇయర్స్ నుంచి మనం ఎక్కడ రివ్యూస్ లో చూసినా, అట్ ద సేమ్ టైం ట్విట్టర్ లో కానీ ఎక్స్ లో కానీ రివ్యూస్ పోస్ట్ చేసినా, ఎక్కడ చూసినా ఫస్ట్ హాఫ్ టెరిఫిక్ ఉంది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొద్దిగా డౌన్ అయింది గ్రాఫ్. ఈ గ్రాఫ్ డౌన్ మన టాలీవుడ్ ఇండస్ట్రీకి గట్టిగా పట్టుకుంది. ఫస్ట్ హాఫ్ ఎప్పుడు టెరిఫిక్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఎప్పుడు కొద్దిగా డౌన్ అయిపోతుంది. ఎందుకు జరుగుతుంది ఈ సెకండ్ హాఫ్ డౌన్? గైస్, నాకేం అనిపిస్తుంది అంటే మన డైరెక్టర్స్ కానీ బౌండ్ స్క్రిప్ట్ తోని వస్తున్నట్టు కనిపిస్తలేదు. బౌండ్ స్క్రిప్ట్ తోని వస్తున్నప్పుడు ఆ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ కంప్లీట్ గా స్క్రిప్ట్ అనేది చెక్ చేసుకొని జరగడం ఉంటుంది. హీరోస్ కి కానీ ఎవరికైనా కానీ స్టార్ కాస్ట్ కి వాళ్ళు చెక్ చేసుకొని అప్పుడు వాళ్ళు సినిమా సైన్ చేసుకొని ముందుకెళ్తే బాగుంటదని ఒక గట్టి నమ్మకం. అది బౌండ్ స్క్రిప్ట్ తో వస్తలేరు అని అనిపిస్తుంది. పెద్ద హీరోలు, పెద్ద సినిమాలు వచ్చేసరికి ఖచ్చితంగా ఎలివేషన్ సీన్స్, సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఫస్ట్ అవి డిజైన్ చేసుకొని హీరోని మైండ్ లో పెట్టుకొని అవి డిజైన్ చేసుకొని ఆ తర్వాత చుట్టుముట్టు స్క్రిప్ట్ అల్లుకుంటున్నట్టు అనిపిస్తుంది. సో ఈ చుట్టుముట్టు స్క్రిప్ట్ అల్లుకున్నప్పటికీ ఐడియాస్ అన్ని అయిపోతున్నాయి. స్టోరీని ఎట్లా గ్యాదర్ చేయాలి, ఎట్లా టుగెదర్ ప్రజెంట్ చేయాలి అనేది కొద్దిగా పక్కకు పెడుతున్నారు. హీరో మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఫైట్స్ మీద, సాంగ్స్ మీద అండ్ ఎలివేషన్ సీన్స్ ఎస్పెషల్లీ అది పెద్ద హీరోల సినిమాలకి కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ సెకండ్ హాఫ్ సిండ్రోమ్ రీసెంట్ గా తెలుసు కదా, అప్పుడు కూడా మన సిద్ధు జనల్గడ్డ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఏంటంటే, ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ ఒక హై ఎండ్ అవుతుంది, సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొద్దిగా ఆడియన్స్ సెటిల్ కావాలి కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటది అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? నాకైతే కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనేది ఏముండదు. మన బౌండ్ స్క్రిప్ట్ ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి రెడీ అయి ఉంటే ఆబ్వియస్ గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది సినిమా. కానీ ఖచ్చితంగా రీసెంట్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే, రీసెంట్ మూవీస్ కానీ పెద్ద మూవీస్ కానీ ఒక 2-3 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అనేది ఖచ్చితంగా సూపర్ గా ఉంటుంది, సెకండ్ హాఫ్ అనేది ఖచ్చితంగా గ్రాఫ్ డౌన్ అవుతుంది. నా వరకు అయితే ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇదే బౌండ్ స్క్రిప్ట్, ల్యాక్ ఆఫ్ బౌండ్ స్క్రిప్ట్. అదే చిన్న సినిమాలు చూసుకుంటే వాళ్ళు ఎక్కడ ఈ సెకండ్ హాఫ్ డౌన్ ఫస్ట్ హాఫ్ అప్ అనేది ఏమనిపించదు. మంచి స్టోరీతోని, బ్యూటిఫుల్ లైన్స్ తోని ప్రజెంట్ చేసి సినిమాని ఎండ్ చేస్తారు. సో గైస్, ఈ సెకండ్ హాఫ్ సిండ్రోమ్ నిజంగానే ఈ రెండవ భాగం మన టాలీవుడ్ కి గట్టిగా పట్టుకుందా? ఈ సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అనేది ఎలా తీసేయాలి? ఈ సెకండ్ హాఫ్ సిండ్రోమ్ పోవాలంటే డైరెక్టర్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, స్టోరీని కానీ స్క్రీన్ ప్లేని కానీ? ఖచ్చితంగా గైస్, మీరు మీ ఒపీనియన్ ఏందో ఈ సెకండ్ హాఫ్ సిండ్రోమ్, ఈ ఎస్పెషలీ మన టాలీవుడ్ కి జరుగుతున్న గత 2-3 ఇయర్స్ నుంచి పెద్ద చిత్రాలు కానీ, మీడియం రేంజ్ చిత్రాలు కానీ, ప్రతి చిత్రాల్లో చెక్ చేసుకుంటే సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అయితే గట్టిగా ఉంది. సో గైస్, మీరు మీ ఒపీనియన్స్, ఈ సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అనేది పోవాలంటే మీ ఒపీనియన్స్ మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఈ సెకండ్ హాఫ్ సిండ్రోమ్ గురించి మీరు పర్సనల్ గా ఏమనుకుంటున్నారు? అవును, సెకండ్ హాఫ్ సిండ్రోమ్ ఉందా లేదా అనేది మీ ఒపీనియన్స్ కూడా, దాని మీద కూడా మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా షేర్ చేయండి కింద కామెంట్ సెక్షన్ లో. అట్ ద సేమ్ టైం ఆల్ మూవీ లవర్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ప్లీజ్ డూ లైక్ అండ్ ఆ సబ్స్క్రైబ్ బటన్ ని గట్టిగా గుద్దండి. క్యాచ్ యూ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బై.